పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ తనను తాను పేదల ప్రతినిధిగా ప్రకటించుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బలహీన వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యను అందించే పథకాన్ని నీరుగార్చారు. నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలని దీర్ఘమైన రాగాలు తీసే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా వారికే విదేశీ విద్య అందకుండా చేశారు. టీడీపీ సర్కారు 4923 మంది విద్యార్థులకు 380 కోట్లతో విదేశీ చదువులు చెప్పించింది. వైసీపీ సర్కారు రెండేళ్లలో కేవలం 116 మందిపై 15.69 కోట్లు ఖర్చు పెట్టింది. అయినా సరే గత ప్రభుత్వం కంటే మిన్నగా అమలు చేస్తున్నామని అబద్ధాలు చెప్పడం జగన్ సర్కారుకే చెల్లింది. అసలు సంగతి ఆరా తీస్తే అన్ని అబద్ధాలే. ఈ విషయం సమాచార హక్కు చట్టం సాక్షిగానే బయటపడింది. టీడీపీ హయాంతో పోల్చితే విదేశీ విద్యా దీవెన కింద లబ్ధి పొందిన విద్యార్థుల సంఖ్య 10వ వంతు కూడా లేదని తేలింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలులో ఉన్న ఇంగ్లీష్ మీడియంను తానే తెచ్చినట్లుగా గొప్పలు చెప్పడం, పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా అంటూ మైక్ పట్టుకుని ఊరూరా ఊదరగొట్టడం ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి. కానీ అదే జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు విదేశీ విద్యను దూరం చేశారు. 3 ఏళ్ల తర్వాత కోర్టు ఆదేశించడంతో ఈ పథకాన్ని పునరుద్ధరించక తప్పలేదు. పేద పిల్లలపై కోట్లు గుమ్మరిస్తున్నారని డప్పు కొట్టుకుంటున్న జగన్ ఈ 2 ఏళ్లలో విదేశీ విద్యా దీవెన కింద సాయం అందించింది కేవలం 116 మందికి మాత్రమే. అంటే జగన్ నియమించుకున్న సలహాదారుల కంటే తక్కువ. ఈ 5 ఏళ్లలో సలహాదారుల హంగులు ఆర్భాటాల కోసం 100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. విదేశీ విద్యా దీవెన కోసం పెట్టిన ఖర్చు కేవలం 15.69 లక్షలు మాత్రమే. అయితే ఈ పథకం అమలు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పకనే చెబుతున్నారు. దీనిని ఆంక్షల చట్టంలో బంధించి అర్హులకు కోతేస్తున్నారు. రెండు 2022-23 సంవత్సరంలో QS ర్యాంకింగ్లో టాప్ 200లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి మాత్రమే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. 100 లోపు ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సాధిస్తే 100% ఫీజు భరిస్తామని, 101 నుంచి 200 లోపు ర్యాంకు ఉన్న యూనివర్సిటీల్లో అయితే 50% ఫీజు లేదా 50 లక్షలు చెల్లిస్తామన్నారు. ఈ ఆంక్షల నేపథ్యంలో 290 మంది విద్యార్థులే అర్హత సాధించారు. ఇంతమందికి సాయం చేయడానికి కూడా జగన్కు మనసు రాలేదు. 2వ ఏడాది ఆంక్షల చట్టాన్ని మరింత బిగించారు. టాప్ 50 యూనివర్సిటీలో సీటు సాధించిన వారికే ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. దీంతో అర్హులైన విద్యార్థుల సంఖ్య 50 లోపునకు పడిపోయింది. ఇది అధికారిక సమాచారం. అంటే మొత్తంగా 340 మంది అర్హులు. వీరికైనా లబ్ధి చేకూరిందా అంటే అది లేదు. అరకొరగా అమలు చేస్తున్న పథకానికి అత్యవసరగా లబ్ధిదారులను ఎంపిక చేసిన జగన్ సర్కార్ దీనిపై అబద్ధాలను మాత్రం ఘనంగా చెప్పుకుంటోంది. విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల అంటూ 2023 డిసెంబర్లో అప్పటి వరకు 408 మంది విద్యార్థుల కోసం 107 కోట్లు ఖర్చు చేసినట్లు ఒక అందమైన అబద్ధం అల్లారు. నిజానికి 2022-23లో 35 మందికి 2.19 కోట్లు, 2023-24లో 81 మందికి 13.5 కోట్లు చెల్లించినట్లు సంబంధిత శాఖ సమాచార హక్కు కింద ఇచ్చిన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. అంటే ఈ పథకం కింద 2 ఏళ్లలో ఖర్చు చేసిన మొత్తం 15.69 కోట్లు మాత్రమే. ఇక ఒక ఏడాది 35 మంది, 2వ ఏడాది 81 మంది, మొత్తం 116 మంది లబ్ధి పొందారని లెక్కలు వేసుకుంటే తప్పులో కాలేసినట్లే. విద్యార్థులకు ఇచ్చే ఈ అరకొర ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం 4 వాయిదాల్లో ఇస్తోంది. బటన్ నొక్కిన ప్రతిసారి ఆ అంకెను లెక్కిస్తూ ఒక విద్యార్థిగానే నలుగురుగా చూపిస్తున్నారు. ఇది జగన్ మార్కు మాయ.